నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. రైతులకు సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని హెచ్చరించిన ఎమ్మెల్యే, కలెక్టర్. అరవై 68వ మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడలను ప్రారంభించిన మాజీ మంత్రి బోధని ఎమ్మెల్యే. విద్యార్థులకు ఆటలతో పాటు క్రీడలు ఎంతో అవసరం. ఘన స్వాగతం పలికిన విద్యార్థులు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా హార్బర్ బల్దియా. నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ. కమిషనర్ కుర్చీకే మెమోరండం. సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలి. పోషణ మాసంలో భాగంగా గర్భిణీలకు సూచించిన వ్యవసాయ సలహాదారుడు పోచారం. గ్యాస్ వినియోగదారులకు మోసం చేస్తున్న ఏజెన్సీ. సిలిండర్లో నీటిని నింపి వినియోగదారులకు అందజేత. మెద్దకొడపల్గల్లో వెలుగు చూసిన ఘటన. నీడ్రా రావాలి, నిజామాబాద్ మెరుగుపడాలి. కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన అఖిలపక్షం. స్పందించకుంటే సీఎంను కలుస్తామన్న మేధావుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ కేశవులు. రైతులకు సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు ఎమ్మెల్యే, కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. రైతు ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని వెల్లడించారు. అన్నదాతకు నష్టం చేకూర్చే డీలర్ల లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. చీడపీడలు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలను సూచించారు. మరో నెల రోజుల్లోపు పంట దిగుబడుల చేతికి అందనున్న ప్రస్తుత తరుణంలో చీడపీడల బెడదతో రైతులు నష్టపోకుండా సంరక్షణ చర్యలపై వారికి అవగాహన కల్పించాలని శాసనసభ్యులు పి. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వ్యవసాయ అధికారులకు సూచించారు. ఇటీవల కురిసిన ఏకధాటి వర్షాలతో వాతావరణ పరిస్థితుల్లో చోటు చేసుకున్న మార్పుల కారణంగా పంటలకు దోమపోటు, ఆకుముడత వంటి తెగుళ్లు, చీడపీడలు సోకే ప్రమాదం ఉండడంతో వాటి నివారణ కోసం ముందస్తుగానే చర్యలు చేపట్టేందుకు వీలుగా గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. రూద్రూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను ఈ సమావేశానికి ఆహ్వానించగా ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ఆయా పంటలకు ఎలాంటి చీడపీడలు సోకే అవకాశం ఉంది, వాటి బారి నుండి పంట దిగుబడిని కాపాడుకునేందుకు పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు కీలకమైన సూచనలు చేశారు. రానున్న 3 రోజులలో మరోమారు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన దరిమిలా పంటలకు నష్టం వాటిల్లకుండా చేపట్టాల్సిన చర్యల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ జిల్లాలో ఈసారి ఖరీఫ్లో 4.29 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేశారని, అందులో 85% పైగా సన్నరకం ధాన్యం సాగు చేస్తున్నారని అన్నారు. భారీ వర్షాల వల్ల వరి పంటకు ఉధృత స్థాయిలో చీడపీడలు సోకే ప్రమాదం ఉన్నందున ముందస్తుగానే నివారణ చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏడీఏలు, ఏఓలు, ఏఈఓలు, ఇతర వ్యవసాయ అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులతో భేటీ అయ్యి వారికి సంరక్షణ చర్యలపై అవగాహన కల్పించాలని హితవు పలికారు. జిల్లాలో ఏ ఒక్క రైతు కూడా చీడపీడల వల్ల దిగుబడులు కోల్పోయి నష్టపోకుండా అంకితభావంతో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా చీడపీడల కారణంగా రైతులు నష్టపోతే సంబంధిత వ్యవసాయ అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని అన్నారు. అదే సమయంలో రైతుల ప్రయోజనాలు కాపాడడమే ధ్యేయంగా పనిచేసే వ్యవసాయ అధికారులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. అదేవిధంగా రైతులకు నష్టం చేకూరేలా వ్యవహరించే ఎరువులు, విత్తన దుకాణాల డీలర్ల లైసెన్సులను రద్దు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయాలతో పాటు అవసరం లేకపోయినప్పటికీ అధిక లాభార్జన కోసం ఎక్కువ పరిమాణంలో ఎరువులు, క్రిమి సంహారక మందులు రైతులకు అంటగట్టే డీలర్లపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా ఎరువులు, క్రిమి సంహారక దుకాణాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు సైతం దుకాణ డీలర్లను సంప్రదించకుండా పంటలకు ఏవైనా చీడపీడలు సోకితే వ్యవసాయ అధికారులను, శాస్త్రవేత్తలను సంప్రదించాలని హితవు పలికారు. వారి సలహాలు, సూచనలను పాటిస్తూ అధిక
దిగుబడులు సాధించి ఆర్థిక పురోగతిలో పయనించాలని అన్నారు. మోతాదుకు మించి ఎరువులు, పిచికారి మందులు వాడి ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా భూసారాన్ని కోల్పోకూడదని జాగ్రత్తలు సూచించారు. ఈ దిశగా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ అన్నదాతలు పూర్తి స్థాయిలో దిగుబడులు పొందేలా వారికి సలహాలు, సూచనలు అందించాలన్నారు. చీడపీడలు, తెగుళ్లు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించేలా పర్యవేక్షణ జరపాలన్నారు. పంటల మార్పిడి, స్వల్పకాలిక దిగుబడిని అందించే పంటలతో సమకూరే లాభాల గురించి అన్నదాతలకు అవగాహన కల్పించాలన్నారు. శాస్త్రవేత్తలు తెలియజేసిన సస్య రక్షణ చర్యలను క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకు చేరే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుసేన్, శాస్త్రవేత్తలు డాక్టర్ బాలాజీ నాయక్, రాజ్ కుమార్, దివ్య, ఏడీఏ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫార్మర్స్ కి ఇబ్బందులు రాకూడదు, అదే విధంగా ఎక్కడైతే ఈ డిసీజెస్ ఉన్నాయో సో కొన్ని సైంటిస్ట్ కన్వెన్షనల్ మెథడ్స్ చెప్పారు, ట్రెడిషనల్వి, అదే విధంగా ఈ స్ప్రేయింగ్ కూడా చెప్పారు. కాబట్టి బోత్ మెథడ్స్ ఫాలో అయ్యేలాగా రైతులకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. అండ్ వన్ మోర్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇప్పుడు రెడ్ జోవర్ కూడా మనకి ఇప్పుడు సోయింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అది కూడా రెడ్ జోవర్ ఏరియాస్ లో ఉన్న ఏఓస్, ఏఈఓస్ కూడా ముందే కొంత కేర్ఫుల్ గా చూడండి. అంటే ఆ బయర్స్ ఎవరో బయట నుండి వచ్చి వాళ్ళు ఏదో రైతులకి ఇప్పుడు ఆ సీడ్స్ అమ్మితే తర్వాత మనకి ఫిబ్రవరి, మార్చ్ టైంలో హార్వెస్టింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ముందుగానే కాస్త సర్టిఫైడ్ సీడ్ వాళ్ళు ఎవరైతే కంపెనీస్ ఉన్నారో వాళ్ళ నుంచి అంటే కొనే విధంగా, అదే అమ్మే ప్రోడక్ట్ కూడా వాళ్ళు ఏదైతే అమ్ముతున్నారో క్వాలిటీ ఉండే విధంగా కూడా కొంత వెరిఫై చేసుకుంటూ ఉండండి. సో నెక్స్ట్ 1 month మేము రెగ్యులర్ గా ఫాలోఅప్ లో ఉంటాము. అదేవిధంగా డిఏఓ, ఏడీస్ కూడా కొంత అన్ని విలేజెస్ కొంత తిరుగుతూ ఉండండి. జిల్లాలో ఎక్కడ కూడా ఇలాంటి అంటే ఈ డిసీజెస్ వల్ల ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు, ఫార్మర్స్ విలేజ్ లో మనకు తెలుసు ఇక్కడ చిన్న అంటే ఏదైనా ఇబ్బంది జరిగితే మాత్రం ఖచ్చితంగా ఫార్మర్స్ ఇక్కడ చాలా అవేర్నెస్ యాక్టివ్ గా ఉంటారు. సో కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ రైజ్ కాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ. మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో 4,69,000 వరి ప్లాంటేషన్ అయింది. దాంట్లో 3,60,000 నియర్లీ 3,62,000 సన్న రకాలు వేసాం. ఆ సన్న రకాలు జనరల్ ఇప్పుడు వస్తూ ఉంటాయి కానీ నా నాలెడ్జ్ ప్రకారం కూడా రేంజ్ ఎక్కువై కూడా దోమలు కూడా ఎక్కువై మరి ఈ సైంటిస్టులు చెప్పిన ప్రకారం హైట్ పెరిగి దాంతో కూడా ఎక్కువ వస్తాయని చెప్తా ఉన్నాం. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ డిసీజ్ దగ్గర కాకుండా ముందే నా ఆలోచనకు వచ్చిన తర్వాత, నేను చూసిన తర్వాత కలెక్టర్ గారు నేను డిస్కషన్ చేసుకొని ఇమ్మీడియట్ సైంటిస్టులతో మాట్లాడి కన్సల్ట్ ఆఫీసర్లకు సూచనలు ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో తప్పనిసరిగా మనం ఎవ్రీ టైంలో మీటింగ్ పెట్టుకున్నాం. మరి కంట్రోల్ అవుతుందని చెప్తా ఉన్నారు కాబట్టి అవుతుందా, కంట్రోల్ అవుతుందని చెప్తా ఉన్నారు. కానీ రైతులు ప్రెస్ ద్వారా మీ అందరికీ కేర్లెస్, నిర్లక్ష్యం చేయకండి. ఏదైతే చెప్తా ఉన్నారో అగ్రికల్చర్ అధికారులు వాళ్ళు బాగా స్టడీ చేసి చెప్తా ఉన్నారు. ఒక మందులో ఇంకో మందు మిక్స్ చేయొద్దు. ఆ షాపుల వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అనవసరం మీరు ఏదో డిస్ట్రిబ్యూషన్లో కమిషన్లు ఎక్కువ ఉన్నాయని అవి అమ్మడానికి ప్రయత్నం చేసి రైతులకు ఇబ్బంది పెట్టారని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా షాపులో వాళ్ళని కూడా కనీసం డిస్ట్రిక్ట్లో ఒక 10 మీటింగ్స్ పెట్టారు. మండలం కాకుండా పెట్టేసి
వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వని చెప్పడం జరిగింది అధికారులకు. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది. స్ప్రేలు కూడా చేసేటప్పుడు పై చేస్తూ ఉంటున్నాం, డౌన్ కూడా పోలి ఏదైతే కింది వరకు పోవాలి విడలు చేసుకుంటే స్ప్రే అని చెప్పడం జరిగింది. ఇంకా డీటెయిల్ చెప్తా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా రైతులు చేస్తారు, నమ్మకం ఉంది. ఇంకోటి చెప్తారు, నవిపేట మండలం బినోల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 68వ మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నారు. క్రీడల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు విద్యార్థులు. నవిపేట మండలం బినోల జిల్లా పరిషత్ పాఠశాలలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న అంతర్ పాఠశాల క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. అనంతరం క్రీడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 12 పాఠశాలలకు చెందిన విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నాళేశ్వర్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని చేసిన భరతనాట్యం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మంత్రముగ్ధిని చేయడంతో సంచలనను సన్మానించి ఆమెకు 5,000 నగదు ప్రోత్సాహకాన్ని ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం క్రీడా జ్యోతిని ఎమ్మెల్యే వెలిగించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని పాఠశాలలు గ్రామీణ అభివృద్ధి కమిటీ సహకారాలతో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నామని, వీటి ప్రారంభోత్సవానికి విచ్చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎంపీ మోస్రా భూమారెడ్డి క్రెయిన్ సహాయంతో గజమాలతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. నవీపేట మహోదయ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శాలువాలు, పూలదండలతో సన్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, అందరి సహకారంతో 3 రోజుల పాటు క్రీడలు నిర్వహిస్తున్నందుకు అందరికీ అభినందనలు తెలిపారు. విద్యార్థులందరూ ఆటపాటలతో పాటు విద్యలో రాణిస్తూ విద్యావంతులై తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పాఠశాలలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఇస్తూ వారిని మంచి విద్యను అందించే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు దయచేసి విద్యార్థులను బాగా చదివించాలని ఆయన అన్నారు. బినోల పాఠశాలలో అదనపు గదుల ఏర్పాటుతో పాటు త్రాగునీరు, బాత్రూంల శుభ్రత చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తులు, పేరెంట్స్, ఉపాధ్యాయులని గౌరవించాలన్నారు. విద్య విషయంలో ఉపాధ్యాయులు పిల్లలను కోపగిస్తే తల్లిదండ్రులు బాధపడవద్దు అన్నారు. విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుల బాధ్యత అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, విద్యార్థులు ఇష్టపడి విద్యను అభ్యసించి మంచి విద్యావంతులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిఈఓ దుర్గాప్రసాద్, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ భవంతి గోవర్ధన్, మండల అధ్యక్ష కార్యదర్శులు భూమయ్య, శివకుమార్, మాజీ అధ్యక్షుడు హనుమారెడ్డి, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ తో సహా, ఆటల పోటీతో సహా మన భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి మనం ఇంకా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు జీవించడానికి బాగా విద్యావంతులై బాగా చదువుకొని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి సౌకర్యాలు చేస్తూ తప్పనిసరిగా స్ట్రెంత్ పెంచుకుంటూ మీకు ఏదైతే ఉపాధ్యాయులు మీ కొరకు టీచింగ్ చేసేవారు ఉపాధ్యాయులందరికీ చాలా సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేకుంటే మీ అందరినీ మంచి విద్యావంతులు చేస్తారని వాళ్ళకి ప్రమోషన్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇస్తా ఉన్నది. ఇవన్నీ మా వంతు చేస్తా ఉన్నాం. కానీ నా పేరెంట్స్ కూడా నా మండల్ కానీ డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ కానీ దయచేసి విద్యార్థులను బాగా చూడండి, బాగా చదివియండి, మంచి విద్యావంతులను చేయండి. భవిష్యత్తు వాళ్ళపై ఉంటాం కాబట్టి తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది మీరందరూ బాగా చదివిస్తారని. అదేవిధంగా మరి ఇప్పుడు ఎండ బాగుంది కాబట్టి మీ సౌకర్యాల కొరకు ఏం చేపిద్దాం, మీకు తాగడానికి ఇబ్బంది లేకుండా ఉంచుదాం. తప్పనిసరిగా నేను మళ్ళీ వస్తాను 6 months తర్వాత. వచ్చినప్పుడు బాగా స్పోర్ట్స్ లో కానీ ఇవన్నీ చేస్తూ మీ హెడ్ మాస్టర్ గారు చెప్తా ఉన్నారు, మన ఇది బినోలా స్కూల్లో
2021-22లో 97% వచ్చిందని చెప్తున్నాడు. వచ్చిందా అవుతాడో చెప్తున్నాడు మీ సారు. అవునమ్మా వచ్చిందా? పాస్ అయిందా మంచిగా? సరే 97 వచ్చిందని చెప్తా ఉన్నారు. 2022లో 97% వచ్చిందని చెప్తా ఉన్నారు. మొన్న 23-24లో 100% వచ్చింది. మీ అందరికి అభినందిస్తా ఉన్నాను. కీప్ ఇట్, అట్లా బాగా చేయండి. మా గ్రామస్తులు కూడా నా మహామండల్లో మీ అందరికి సహకరిస్తారు. తప్పనిసరిగా ఉపాధ్యాయులు అంటే గౌరవించండి, మర్యాద ఉంచండి. చిన్న చిన్న వీటికి పిల్లలు చదువుకుంటే కోపగిస్తే మీరేం బాధపడద్దు, టీచర్ల మీద ఏం చేయొద్దు. అర్థమైందా? అన్ని స్కూల్స్ అన్ని విలేజ్ పెద్ద మనుషులకు చెప్తా ఉంది. దయచేసి నాకేం కాదు వాళ్ళకేం కాదు, మన ఫ్యూచర్ కొరకు ఎప్పుడైనా చిన్న చిన్నవి మనకి బెదిరియాలని బెదిరిస్తాం. తప్పేమున్నది? మీరు బెదిరియాలని మీరు కొడతారు కదా, వాడు చదవకుండా అంతే అంటాడు. కాబట్టి అటువంటి అవినీతి అక్రమాలకు కేరఫ్ గా ఆర్మూర్ మున్సిపాలిటీ మారిందని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ రాజు గత కొంతకాలంగా నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కమిషనర్ కుర్చీకి మెమోరాండం అతికించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ జరిపే చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్ రాజు కుర్చీకి బీజేపీ నాయకులు మెమోరాండం అందజేశారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలో అవినీతి అక్రమాలపై చర్యలు చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ హనుమంతు దృష్టికి తీసుకువచ్చామన్నారు. నాసి రకమైన చెత్త వాహనాలను కొనుగోలు చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాపాలన దినోత్సవంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చెత్త వాహనాలు ధ్వంసం చేసిన విషయంపై కమిషనర్ నోరు మెదపడం లేదని ఆరోపించారు. ఈ విషయమై బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టి సారించారన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న సుదర్శన్ రెడ్డి జోక్యం చేసుకోవడం తగదన్నారు. మున్సిపల్ కమిషనర్ రాజు బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు త్యాగ ఉదయ్, ఆకుల శ్రీనివాస్, మందుల బాలు, దొడ్డి ప్రకాష్, పొల్కం వేణు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో చెత్త బండ్ల ప్రారంభోత్సవం అని చెప్పి ఆనాడు చెత్త బండ్ల ప్రారంభోత్సవం అంటే ఆ బండ్లు మున్సిపల్ కార్యాలయానికి చెందినవి ఉంటేనే ప్రజల ధనంతో కొనుగోలు చేసింది ఉంటేనే ప్రారంభోత్సవం జరుగుతుంది. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లే ఆ యొక్క వాహనం యొక్క అద్దాలు వెలగొట్టి ప్రజాధనాన్ని నష్టం చేస్తే ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా నిర్లక్ష్యం వహించిండ్రు. ఇప్పటికి కూడా ప్రజాస్తి నష్టం జరిగితే తక్షణం చర్యలు తీసుకోవాలా. ఇవాళ మరి ఆ యొక్క 36 వాళ్లకు ఉండాల్సింది ఉండగా 16 వాహనాల మీద మేము చర్యలు తీసుకోవాలా, నాసిరకంగా కొనుగోలు చేసిందని భారతీయ జనతా పార్టీకి చెందిన కౌన్సిలర్లను జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఏది కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడమైన జూన్ 6 తారీఖు నాడు. కానీ ఇప్పటి వరకు కలెక్టర్ గారు రిపోర్ట్ పంపిమన్నా లేకుండా కలెక్టర్ గారు దీన్ని ఏమైందని పత్రికల ముఖంగా, సోషల్ మీడియా రూపంగా, ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ కోడై కూస్తున్నా కానీ ఈ జిల్లా కలెక్టర్ అనేటైనా అసలైన జిల్లా కలెక్టర్ అనేది మర్చిపోయి కాంగ్రెస్ పార్టీకి బండ్రోతుగా ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి అనే ఒక లీడర్ ఉన్నాడు, మన బోధన ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యే అని మంత్రి అనుకుంటున్నాడు. తను ఆర్మూర్ వస్తున్నాడు కానీ ఇక్కడ జరుగుతున్న అవినీతి మీద మాట్లాడాడు. ప్రజా ఆస్తి నష్టం జరిగిందని పత్రికలు కోడై కూసినాయి కానీ ధ్వంసం చేసింది చెప్తున్నారు. కమిషనర్ అంటున్నాడు నేను ఫిర్యాదు చేసినామంటారు. మరి పోలీస్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటలేరో, ఈ కమిషనర్ ఎందుకు అయితే ఆ ప్రజా ఆస్తి మీద నష్టం గతంలో చెప్పడం జరిగింది. ఈ రోజు మున్సిపల్ చెందిన నాయకులు, కౌన్సిలర్లు, మొత్తం బీజేపీ పార్టీ నాయకులు ఈ రోజు కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని 11 గంటలకు కార్యాలయానికి వస్తే సమయం 1:52 అవుతున్నా కానీ ఇప్పటి వరకు కమిషనర్ గారికి ఫోన్లు చేస్తే ఆయన మీటింగ్ అంటాడు. ఇప్పటి వరకు రాలేకుంటే కుర్చీకి మెమోరాండం ఇచ్చి సుమారు 2 గంటల పైన ఇక్కడ మేము ఏదైతే ఆయన కోసం వెయిట్ చేసి ఈ యొక్క రిప్రజెంటేషన్ మీద చర్యలు తీసుకోండి, ప్రజలకు తెలియపాల్సిన బాధ్యత కమిషనర్ గారికి ఉన్నది. కాబట్టి మేము ఈరోజు పత్రికా ముఖంగా ఆ కుర్చీకి ఏదైతే మెమోరాండం సమర్పించి చర్యలు తీసుకోవాల్సిందిగా, ప్రజాధనం దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ కమిషనర్ గారిని
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ను పోషణ మాసంగా జరుపుతారు. గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలు తీసుకునే ఆహారంపై అవగాహన కల్పిస్తారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు అధికంగా తీసుకోవాలన్నారు. గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటే సమాజమే ఆరోగ్యంగా ఉంటుంది అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. బాన్స్వాడ శ్రీనివాస గార్డెన్ లో నిర్వహించిన పోషణ్ అభియాన్ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొన్నారు. పుట్టబోయే బిడ్డకు తల్లి కారణమన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. గర్భవతి పోషక పదార్థాలు తింటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. గర్భవతి ఆరోగ్యంగా ఉండడానికి అంగన్వాడీలో గుడ్లు, పాలు, పోషక పదార్థాలు అందజేస్తారని అన్నారు. గర్భిణీ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండే ప్రక్రియ అంగన్వాడీ నుండే ప్రారంభం అవుతుందని అన్నారు. గర్భవతులకు చూసే బాధ్యత అంగన్వాడీ టీచర్లది అని సూచించారు. ఈ సందర్భంగా పోషక ఆహారాల ప్రదర్శన జరిపారు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి అంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలి. పేద మహిళలకు కనీసం కడుపు నిండా ఒక పూట భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ఒక గ్లాసు నిండా పాలు, గుడ్డుతో సహా ప్రతినిత్యం అంగన్వాడీ సెంటర్కి వచ్చే తిరిగిపోవాలని ఎందుకంటామంటే గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే సమాజమే ఆరోగ్యంగా ఉంటుంది. పుట్టిన బిడ్డ ఆరోగ్యం ఉండాలంటే తల్లి ఆరోగ్యం ఉండాలి. ఒక చెట్టుకు మంచి పండ్లు కావాలంటే ఏం కావాలి? చెట్టుకు బలంగా ఉండాలి. గర్భిణీ స్త్రీని ఆరోగ్యవంతంగా చూసుకోవాలి. అన్ని వదిలిపెట్టేది అదొకటే సూత్రం. నువ్వు పాలిస్తావా, గుడ్లు ఇస్తావా, మాంసం పెడతావా, చికెన్ పెడతావా, ఇంకేమైనా ఇస్తావా? ఆరోగ్యంగా తల్లి చూసుకోవడం ముఖ్యం. మాసాల వరకు బాలంతా కూడా పాలు రావాలి, తల్లికి బిడ్డకు పాలు ఇవ్వాలి. కాబట్టి తల్లి ఆరోగ్యం ఉండాలని బాలంతలకు కూడా అన్నం పెడుతుంది మీరే. అంటే సమాజంలో ఈ సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉండటానికి కీలకమైనటువంటి యొక్క స్థానం ఎక్కడుందంటే అంగన్వాడీ సెంటర్లో ఉంది. గ్యాస్ సిలిండర్ లో నీళ్లు కళకళను రేపిన ఘటన పెద్ద కోడపల్కల్ మండలం విఠల్వాడి గ్రామంలో చోటు చేసుకుంది. కల్తీ గ్యాస్ సిలిండర్లను అమ్ముతూ వినియోగదారులను నిండా ముంచుతున్నారని స్థానికులు ఆరోపించారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండలం విఠల్వాడి గ్రామంలో ఇండియన్ గ్యాస్ సిలిండర్లో నీరు నింపుకొని వినియోగదారులకు సరఫరా చేయడం కలకలం రేపుతుంది. వినియోగదారుడు సిలిండర్ బరువు ఉండడంతో అనుమానం వచ్చి చూడగా అందులో నుంచి నీరు రావడంతో అవాక్కయ్యారు. దీంతో గ్రామంలోని కొందరు యువకులు వారిని పట్టుకుని మిగతా సిలిండర్లను పరిశీలించగా అందులో సుమారు 5 కేజీల వరకు నీరున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు తమను నమ్మించి మోసం చేసిన సిలిండర్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగిన యెడల ఇండియన్ గ్యాస్ ఏజెన్సీల ఎదుట నిరసనకు దిగుతామని హెచ్చరించారు. విఠలవాడి గ్రామం నుంచి మేము ఈరోజు సిలిండర్ వాళ్ళకు, ఎందుకంటే ఇండియన్ గ్యాస్ ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి మా విలేజ్లో ట్రాన్స్పోర్ట్ ద్వారా తెస్తున్నారు. ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటే కూడా వాళ్ళు ఇక్కడ తెలియని జనాలకు వాళ్ళకి అసలు దీంట్లో ఏముంటుందో తెలియదు కూడా. కాబట్టి ఆ జనాలకు మోసం చేసి దీంట్లో ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ ఉంటుందో ఆ గ్యాస్ని వేరే సిలిండర్ వాళ్ళు షిఫ్ట్ చేసుకొని దీంట్లో వాటర్ వేసి వాళ్ళకి ఎంత బరువు అయితే సిలిండర్ ఉంటుందో అంత బరువు సిలిండర్ తెచ్చిస్తున్నారు. అది ఈరోజు ప్రత్యక్షంగా మేము దాన్ని కొద్దిగా టెస్ట్కి తీసుకురావడం జరిగింది. కాబట్టి అది చూసిన తర్వాత వేడి చేసిన తర్వాత దాదాపు దాంట్లో 5 నుంచి 6 కేజీల వాటరు ఆ సిలిండర్లో నింపడం జరిగింది. అది మేము ఇక్కడ ప్రత్యక్షంగా మొత్తం గ్రామాల వాళ్ళ ముందు ఆ సిలిండర్ తెచ్చే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తే వాళ్ళు మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారంటే అసలు మాకు ఏమో తెలియదు, పైనుంచే వాటర్ వస్తేనే ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదైనా మాట అడిగితే కూడా వాళ్ళు డ్రైవర్ కానీ వెంట వచ్చినటువంటి వర్కర్స్ ర్యాష్గా మాట్లాడుతున్నారు. మీ ఓనర్ కానీ ఇప్పుడు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళకు పిలిపియండి, మాకు తెలియదు, మేము అసలు మాకు దాంట్లో సంబంధం లేదు అని ఇలాంటి మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ సిలిండర్ పేలి ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే దానికి బాధ్యత ఎవరు? ఈ బాధ్యత కూడా తీసుకున్నటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో ఇండియన్ గ్యాస్ సంస్థ, ఈ సిలిండర్ ఎవరైతే డీలర్ ఉన్నారో ఇప్పుడు అమ్ముతున్నటువంటి డీలర్ని తొందరగానే ఈ ఆయనపై చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని ఇంతవరకు చేసినటువంటి మోసం, దగా, ఈ చోరీతనానికి వాడు ఖచ్చితంగా దీనికి తగిన చెల్లింపు ఖచ్చితంగా చేయాలి. ఎవరైతే ఇంతవరకు బాధితులయ్యారో వాళ్ళకందరికీ దాని డబ్బులు తిరిగి ఇవ్వాలి. ఇది మేము ఈ గ్రామస్తులు అందరూ కలిసి యావత్ వాళ్ళు ఉన్నటువంటి డీలర్ ఎవరైతే ఉన్నారో ఈ ఒక్క గ్రామమే కాదు, దాదాపు నాకు తెలిసి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వాళ్ళు తిరుగుతారు. 30-40 గ్రామాలకు వాళ్ళు సిలిండర్ అమ్ముతున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి మోసం చేశారు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ జనాలకి ప్రకృతిని మనం నాశనం చేస్తే వినాశనం తప్పదని తెలంగాణ మేధావుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ కేశవ్ అన్నారు. హైడ్రా విధంగా నీడ్రా రావాలని అఖిలపక్షం యోచిస్తోంది అన్నారు. పేదలకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విన్నవించారు.
నిజామాబాద్ జిల్లాలో చెరువులు, కుంటలు, వాగులు, నాళల అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ మేధావుల ఫోరం చైర్మన్ డాక్టర్ కేశవులు డిమాండ్ చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. జిల్లాలో జరిగిన అక్రమాలపై కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ లో అమలు చేస్తున్న హైడ్రా మాదిరి నిజామాబాద్ లో కబ్జాకు గురైన వాటిపై దృష్టి పెట్టి నీడ్రా ఏర్పాటు చేయాలని కోరారు. ఇటీవల ఏర్పాటు చేసిన అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లాలో జరిగిన అక్రమాలు, కబ్జాల గురించి చర్చించడం జరిగిందని తెలిపారు. ఇందులో పేదలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఇక్కడ అక్కడ అంటూ ఏమీ లేకుండా ప్రతి పల్లె నుండి మొదలుకొని నగరంలోని చెరువులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారని కేశవులు అన్నారు. వీటి నియంత్రణలకు నీడ్రా అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నామన్నారు. పేదలు ఎక్కడైనా అక్రమాలు నిర్మాణం జరిపితే వారికి కాస్త సాయం ఇచ్చి మరో ఉపాధి మార్గం చూపి కూల్చాలన్నారు. ఆర్మూర్, బోధన్, బాల్కొండ, డిచ్పల్లి అనేక ప్రాంతాలలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకోవాలని, లేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి నీడ్రా విశిష్టతను వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, సిపిఎం నాయకుడు పెద్ది వెంకట్రాములు, బిఎల్ఎఫ్ నాయకుడు దండి వెంకట్, బీసీ సంఘ నేత అబ్బగోని అశోక్ గౌడ్ ఇతరులు పాల్గొన్నారు. క్షణాల క్రితమే మన నిజామాబాద్ గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మేము ఒక వినతి పత్రం కూడా ఇచ్చాము. హైదరాబాద్లో చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా కావడం వల్ల ఎలా మునిగిపోయిందో, గతంలో విజయవాడలో ఏం జరిగింది, ఖమ్మంలో ఏం జరిగింది, అక్కడ చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు కబ్జా చేయడం ద్వారా ఆ పర్యావరణం దెబ్బతినడం ద్వారా ఆ వర్షం కురిసిన తర్వాత ఎటు వెళ్ళలేక అందులోనే కబ్జాకు అయిన ఏరియాలలో ప్రవహించడం ద్వారా చాలా ఇళ్ళు, మనుషులు కూడా ధన నష్టం, మాన నష్టం జరిగింది. సో అటువంటి పరిస్థితి కూడా మిగతా జిల్లాలో జరగకూడదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేది కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా హైడ్రా లాంటి వ్యవస్థలు ఏర్పరచబోతున్నామన్నారు. అందుకే మన నిజామాబాద్ జిల్లాలో కూడా 80% పైగా చెరువులు కబ్జాకు గురైనాయి. బోధన్ చూసుకోండి, అక్కడ ఏమైంది, ఆ చక్రి చెరువు ఇప్పటివరకు ఏం జరిగింది, రామర్తి చెరువుకి ఏం జరిగింది, ముఖ్యంగా నిజామాబాద్ నగరం నడిబొడ్డున గల పూలాంగు వాగు పరిస్థితి ఏంది, గాయత్రి నగర్ నుంచి మన ముబారక్ నగర్ వరకు ఎంతమంది చేతుల కబంధ హస్తాలలో పోయింది, ఎంత చెరువు ఆక్రమించబడ్డది, ఎన్ని భవంతులు కట్టుకున్నారు, ఇంతమంది చెప్పారు. అక్కడ అధికారులు కూడా చెరువు కుంటలలో కట్టుకున్నా కూడా ఇదే అధికారులు పట్టించుకోవడం లేకపోవడం బాధాకరము. హైడ్రా ప్రారంభించిన రోజు ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జాకు గురి కాబడుతున్నాయో అక్కడ జేసీబీలు పెట్టైనా కానీ తొలగించినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో కూడా ఈరోజు నిడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో ఎన్నో సంవత్సరాలుగా పాతకపోయినటువంటి ఏదైతే కబ్జా చేసినటువంటి స్థలాలకు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసినటువంటి వారిని తొలగించాలని చెప్పేసి అఖిలపక్ష పార్టీలే కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, చిన్నపాటి వర్షం వస్తేనే ఈరోజు రోడ్ల మీద లేదా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నాయి. గతంలో నిజామాబాద్లో చెరువులు పెద్దగా ఉన్నటువంటి పరిస్థితి, అదేవిధంగా నిజాం సాగర్ నీళ్ళు వస్తే కూడా ఆ నిజాం సాగర్ సిటీలో పడ్డ వర్షం అంతా కూడా నిజాం సాగర్ నీళ్ళ నుండి బయటకు పెట్టే పరిస్థితి. కానీ ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆ కబ్జాలకు గురి కావడం వల్ల ఈరోజు కొన్ని సంస్థలు, వ్యాపారవేత్తలు లేదా రియల్ ఎస్టేట్ వారు కబ్జాలకు గురి చేయడం వల్ల ఈరోజు ఉన్నటువంటి స్థలాలను మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఇప్పటికీ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేసి అక్రమ కబ్జాలని మొత్తం కూడా ఏ పలుకుబడి ఉపయోగించినా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగిపోకుండా హైడ్రా ద్వారా అక్రమ కబ్జాలను కూల్చివేస్తూ ఉన్నారు. అది ఒక హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్రం అంతా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అఖిలపక్ష పార్టీలుగా. రెండవది, నిజామాబాద్లో నిడ్రా లాంటిది ఏర్పాటు చేసి నిజామాబాద్ నగరంలో కూడా నిజామాబాద్ చుట్టుముట్టు గ్రామాలలో ఉన్నటువంటి ఇప్పటికే ఈ కార్పొరేషన్లో కలపడం జరిగింది. ఆ చెరువులు మొత్తం కూడా కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. చిన్నపాటి వర్షం వచ్చినా నీళ్లు మొత్తం ఇళ్లకు వస్తూ ఉన్నాయి. నీళ్లు ఇళ్లకు వస్తే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్న వాళ్ళకేమీ నష్టం లేదు, చిన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళకి ఇళ్లకు వస్తూ ఉన్నాయి నీళ్ళు. వాళ్ళు సెల్లార్లు కట్టుకుంటారు, ఇంకోటి కట్టుకుంటారు, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నుంచి ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నీళ్ళు పోవట్లేదు. ఆ కష్టం వాళ్ళకి అర్థం కావట. కబ్జాలు చేసేది వాళ్ళు, కష్టాలు కలిగించేది వాళ్ళు, ఈ కష్టాలు పడేది మాత్రం పేదవాళ్ళు పడుతూ ఉన్నారు. అట్లాగే నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఎంతో కృషి చేస్తున్నారని నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేను అన్నారు. నగర ఎమ్మెల్యే అనుచరులు అసత్యపు ఆరోపణలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేను పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ శ్రేణులు ఆయనను ఘనంగా సన్మానించారు. మీడియా సమావేశంలో కేశవేను మాట్లాడుతూ నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలకు ఇంజనీర్ కళాశాలగా అప్గ్రేడ్ చేశారని గుర్తు చేశారు.
అలాగే పాత కలెక్టరేట్ స్థలాన్ని గత ప్రభుత్వం ఇతరులకు అప్పగించే యత్నం చేయగా చొరవ చూపి జిల్లా క్రీడాకారుల కోసం స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బొందెం చెరువులో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వ పరంగా ఇందిరమ్మ పాటు వారికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. కొందరు బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో పీసీసీ మాజీ కార్యదర్శి రత్నాకర్, కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు సంతోష్, రామర్తి గోపి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు లింగం శ్రీనివాస్, నరేందర్ గౌడ్ పలువురు పాల్గొన్నారు. అర్బన్కు ఆయన ఇన్ఛార్జ్, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన నియమించడం జరిగింది. అలాగే అదే హోదాలో ఆయన ఆదిలాబాద్లో కూడా ఉన్న 15 ఆగస్టు నాడు జెండా ఎగరవేయడం జరిగింది. అలాగే నిన్న సెప్టెంబర్ 17వ తారీఖు నాడు కూడా జెండా ఎగరవేయడం. అంటే ఇక్కడ కూడా ఆయన ఒక ప్రోటోకాల్ కూడా ప్రభుత్వం కల్పించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా. ఈ అభివృద్ధి కార్యక్రమంలో కానీ నగరంలో నియామాబాద్ నగరంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కానీ ఆయన అందులో పాల్గొనడం జరుగుతుంది. ఆయన ద్వారా కూడా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఆ ప్రోటోకాల్ ముఖ్య ఉద్దేశం మీకు తెలియకుంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రోటోకాల్ చేసుకోండి, లేదు అంటే మేము మీ పార్టీ ఆఫీస్కి మేము ప్రోటోకాల్ పంపిస్తాము. అది ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దయచేసి చౌకబారు విమర్శలు ఆయన మీద ఇంతకుముందైనా చేయడం మానుకోవాలని నేను కోరుతూ, మీరు నిజామాబాద్ అభివృద్ధి నిజంగా కోరుకుంటే దయచేసి అని చెప్తున్నాను. ఎందుకంటే మేము రెచ్చగొట్టి మేము నిజామాబాద్ అభివృద్ధిని కుంటుపరచాలని మేము చేయదలుచుకోలేదు. దయచేసి మీరు ఆయన చేస్తున్న ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో ఆ పనులకు మీరుగా మీ వంతుగా ఎమ్మెల్యేగా మీ పార్టీ తరఫున కానీ మీ తరఫున కానీ మీరు సహకరించి నిజామాబాద్ నగర అభివృద్ధికి తోడ్పడాలి. నిజామాబాద్ నగర ప్రజల అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే మనమంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా షబ్బీర్ అలీ గారు ప్రభుత్వ సలహాదారు హోదాలో వివిధ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. మీరు దాన్ని అడ్డుకోవాలని మీరు చూస్తున్నారు. చౌకబారు ప్రకటనలు చేస్తూ ప్రజలను మత విద్వేషాలతో రెచ్చగొడుతూ మీరు షబ్బీర్ అలీ గారి పర్యటన అడ్డుకోవాలని చెప్పి మీరు యోచిస్తున్నారు. అట్టి ఆలోచనలు మీరు మానుకోవాలని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా చేతులు ముడుచుకొని కూర్చోరు. మీరు ఒక రాయి వీస్తే మేము 10 రాళ్ళు వీస్తున్నాం. దయచేసి ఆయన ఏ అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్నా కానీ ఒక ఎమ్మెల్యే హోదాలో మీరు కూడా పాల్గొని నిజామాబాద్ నగర అభివృద్ధికి ప్రజలకు మేలు చేసేలా మీరిద్దరుగా కలిసి పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కనుమరుగవుతున్న తెలంగాణ వంటలను తిరిగి ప్రజల ముందుకు తీసుకురావడానికి ఇన్ఫినిటీ హోటల్ మేనేజ్మెంట్ ముందుకు వచ్చింది. మారుతున్న కాలంతో పాటు నేడు ఉద్యోగంలో తక్కువ సమయంలో స్థిరపడేందుకు హోటల్ మేనేజ్మెంట్ ఎంతో దోహదం చేస్తుందన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలలో గుర్తింపు పొందిన వారు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందుతారన్నారు. నిజామాబాద్ నగరంలోని ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ వంటకాల పోటీలను తెలంగాణ షెఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్న విద్యార్థులు హాజరై పలు రకాల వంటకాలను రెడీ చేశారు. మాస్టర్స్ వాటిని రుచి చూసి వండిన విధానం, వాడిన వస్తువుల గురించి తెలుసుకున్నారు. అనంతరం తెలంగాణ షెఫ్ అసోసియేషన్ నిర్వాహకుడు రిజ్వాన్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి నైపుణ్యం కలిగిన తెలంగాణ వంటకాలను తయారు చేశారని ప్రశంసించారు. అంతరించిపోతున్న తెలంగాణ వంటకాల కోసం ఇలాంటి వేడుకలను ఏర్పాటు చేయడం శుభ పరిణామమని చెప్పారు. అనంతరం నిర్వాహకుడు రత్నాకర్ మాట్లాడుతూ హోటల్ మేనేజ్మెంట్ విద్యను అభ్యసించిన వారు స్వయంగా వ్యాపారం లేదా 5 స్టార్ 7 స్టార్ హోటళ్లలో ఉద్యోగం సంపాదించి నెలకు లక్షల రూపాయల వేతనం పొందుతున్నారన్నారు. అలాగే అనేక మంది విదేశాలలో స్థిరపడ్డారు అని తెలిపారు. ఈ కోర్సు చేయడం వల్ల అతి స్వల్ప కాలంలో ఉద్యోగం పొందే అవకాశం ఉందన్నారు. మా బ్రాంచ్ 9 సంవత్సరాల కాలంలో అనేక మందికి ప్లేస్మెంట్ కల్పించడం జరిగిందని తెలిపారు. ఎక్కువ మొత్తంలో ఈ వంటకాల పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన కొందరిని తప్పించడం జరిగిందన్నారు. ఈ 30 మందిలో 3 ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందన్నారు. తెలంగాణ షెఫ్ అసోసియేషన్ నిజామాబాద్కి వచ్చి ఈ కాంపిటీషన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ చాలా నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతుంది. సో దానివల్ల ఈ ఇండస్ట్రీని ఇంకా అప్లిఫ్ట్ చేయాలి, స్టూడెంట్స్ని మంచిగా ట్రిప్ ఇవ్వాలి, వాళ్ళ బేస్ స్ట్రాంగ్ చేయాలి అనే ఉద్దేశంతో వీఆర్ రీచింగ్ టు ది 2 tier cities ఆఫ్ తెలంగాణ. సో మన తెలంగాణ ప్రజల్ని
మొత్తం ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసి మా ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ఫుడ్ రిలేటెడ్ కాంపిటీషన్ చేయడం జరిగింది ఇన్ఫినిటీ వాళ్ళు. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎలాంటి? ఈరోజు దగ్గర 40 మంది పార్టిసిపేషన్ చేశారు. దాంట్లో నుంచి 40 కాకుండా ఇంకా 20 మందిని రిటర్న్ పంపించాం. మా దగ్గర అంత ప్లేస్ లేకపోవడం వల్ల మేము ఎక్స్పెక్ట్ చేసింది 30 మంది, కానీ అక్కడ 60 మంది రావడం కానీ వీ అకౌంటెడ్ ఓన్లీ 40 పీపుల్. దాని తర్వాత మేము రిటర్న్ పంపించాం చాలా మంది. ఈ ఎక్స్పెక్టేషన్ ఈ 2 టైమ్స్లో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాజ్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఎలాంటి వెరైటీస్? ఈరోజు మా కాన్సన్ట్రేషన్ మొత్తం తెలంగాణ కుజిన్ మీద పెట్టింది. వేరే కుజిన్ మీద కాన్సన్ట్రేషన్ ఏం చేయలేదు. ఏదైనా కానీ తెలంగాణ ఫుడ్ సంబంధించి. ధన్యవాదాలు. సో ఈరోజు టీసీఏ తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ నిజామాబాద్, ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఈ యొక్క తెలంగాణ ట్రీట్స్ అంటే తెలంగాణ రుచుల గురించి అంటే మరుగున పడిపోతున్నట్టు కొన్ని ఆహార పద్ధతులని మళ్ళీ వెలికి తీసి ఈ ప్రజెంట్ ట్రెడిషనల్ ట్రెండ్కి పరిచయం చేయాలనే ఒక కాన్సెప్ట్ ఒకటి. అలాగే టీసీఏ వారి యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం వల్ల విద్యార్థి లోకాన్ని ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ పరిచయం చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ ఇన్ఫినిటీ కాలేజ్ ఉంది. సో ఇన్ఫినిటీ కాలేజ్ ద్వారా చదువుతున్న విద్యార్థులకు ఒక అవకాశం ఇవ్వాలి ఇంటర్నేషనల్ వాళ్ళు ఎదగడానికి. సో టీసీఏ వాళ్ళు ఒక అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మన కాలేజ్ని వాళ్ళు ఎంచుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని వాళ్ళు గుర్తించి సో ఈ కాలేజీలో ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని ఈ తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ వాళ్ళు నమ్మి ఇక్కడికి వచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరిగింది. సో దే ఆల్సో వెరీ హ్యాపీ. వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాంటి ఆపర్చునిటీ మన కాలేజ్ కూడా ఇచ్చినందుకు. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హోటల్ రంగం మరియు టూరిజం రంగం దినదిన అభివృద్ధి చెందుతుంది, చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలో మారుమూల దేశాలకు వెళ్ళిన సరే ఈరోజు ఏదైనా ఉద్యోగం ఉందంటే అది హోటలియర్స్ మాత్రమే. సో కాబట్టి దీన్ని విద్యార్థులు గుర్తించాలి, తల్లిదండ్రులు కూడా గుర్తించాలి. ఈ యొక్క ఎడ్యుకేషన్ని ప్రోత్సహిస్తే వాళ్ళు లైఫ్లో ఎప్పటికీ అన్ఎంప్లాయ్ ఉండరు. వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్గానే చేసుకోవచ్చు. 5 స్టార్స్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్, అలాగే టూరిజం రంగాల్లో ప్లస్ అలాగే క్రూజ్ షిప్స్లో, ఫ్లైట్స్లలో ఒక్క హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఈరోజు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల రుణమాఫీని షరతులు లేకుండా మాఫీ చేయాలని రైతు ఐక్య కార్యాచరణ డిమాండ్ చేసింది. ఇదివరకే ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశమై డెడ్లైన్ విధించింది. అయినా ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో ఆందోళన చేపట్టారు. రైతులకు షరతులు లేని రుణమాఫీ చేయలేకపోతే ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని రైతు జేఏసీ ప్రతినిధులు అన్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం రోజు రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో నిర్వహించిన ఎర్రజన ఉద్యమం తరహాలో మరో ఉద్యమం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. షరతులు లేకుండా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతు భరోసా కింద 7,500 చెల్లించాలన్నారు. అనంతరం ఆర్మూర్ డిప్యూటీ తహసీల్దార్ హరీష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు దేవారం, దేగం యాదవ్గౌడ్, గంగారెడ్డి, నూతల శ్రీనివాసరెడ్డి, రాకేష్ రెడ్డి, ప్రభాకర్, భూమన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైతు ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో అన్ని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు ఐక్య కార్యాచరణ రైతులందరూ కూడా ఈ యొక్క నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క ప్రభుత్వానికి పోయిన నెలలో 24వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రైతాంగ నిరసన తెలిపి ఈ ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. ఆ డెడ్ లైన్ లోపు మీరు రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏకకాలంలో ఎలాంటి షరతు లేకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి. అట్లాగే మీరు ఇస్తా అన్నటువంటి పెట్టుబడి సహాయం ఎకరానికి 7,500 రూపాయలు ఇవ్వాలి. రైతుకు వరి పంటకు కాదు అన్ని పంటలకు బోనస్గా 500 రూపాయలు ఇస్తా అన్నటువంటి మీరు ఆర్మూర్ నానాతో సిద్ధులగుట్ట సాక్షిగా నేను చెప్తా ఉన్నా, మా ప్రభుత్వం రాగానే వెంటనే ఈ అమలు చేస్తా అని చెప్పి ఇప్పటికీ 9 నెలలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ కూడా రైతాంగానికి ఎలాంటి పూర్తి స్థాయిలో రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలేదు. ఏ ఒక్క రైతుకు కూడా మీరు పెట్టుబడి సహాయం కింద 7,500 రూపాయలు ఇస్తా అన్నటువంటి పెట్టుబడి ఇప్పటి వరకు ఖాతాలో ఏ ఒక్క రైతుకు 1 రూపాయి కూడా వేయలేకపోయినరు. మరికొన్ని రోజుల్లో వరి కోతలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మీరు బోనస్ 500 ఇస్తా అని చెప్పడం జరిగింది. మొక్కజొన్న ఇప్పటికే మార్కెట్లోకి వస్తూ ఉంది. మీరు ఇస్తా అన్నటువంటి 500 రూపాయలు బోనస్ ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే నెరవేర్చాలి. లేకుంటే ఈ యొక్క ఫోటోల పేరు మీద కాలయాపన చేస్తే మాత్రం రానున్న రోజుల్లో
రైతులందరూ గ్రామాల్లో ఉండే రైతులందరూ మీరు పెట్టేటువంటి పంచాయతీలుగా ఎలక్షన్ కానీ మిగతా ఎలక్షన్లో కానీ అన్నిట్లో కూడా మిమ్మల్ని బొందబెట్టడానికి ఎదురు చూస్తూ ఉన్నారు కనుక ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ప్రతి రైతుకు షరతులు లేకుండా 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తాం, అదేవిధంగా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 9 నెలలు కావస్తున్నా ఇప్పటికీ వాటిని అమలు చేయలేదు. ఒక్క 30 నుంచి 40% రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ అనేది అమలు జరిగింది, మిగతా ఎక్కడ కూడా అమలు జరగలేదు. కాబట్టి వీటిని వెంటనే అమలు చేయాలని చెప్పి పోయిన నెల 24వ తారీఖు నాడు నేషనల్ హైవే 44 మీద వేలాది మంది రైతాంగంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగా ప్రభుత్వానికి కూడా మనం అవకాశం ఇవ్వాలని చెప్పి 15 సెప్టెంబర్ వరకు అవకాశం ఇవ్వటం జరిగింది. కానీ ఈ సెప్టెంబర్ 15 వరకు కూడా నాన్స్తూ అదేవిధంగా వ్యవసాయ అధికారులని గ్రామాలకు వంచి రేషన్ కార్డులు ఉన్నాయా లేవా, ఇలా కుటుంబం అవునా కాదా, ఫోటోలు తీసుకుంటున్నామని మభ్యపెడుతున్నారు తప్ప వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఆమోదించినటువంటి అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ 19వ తారీఖు నాడు ఆ మొత్తం 3 నియోజకవర్గాల్లోని మండలాలలో ప్రభుత్వానికి వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన చేయాలని రైతు జేఏసీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆర్మూర్ మండల కేంద్రంలో ఈరోజు ధర్నా చేసి తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. గర్భిణీ స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పటి నుంచి పుట్టిన పిల్లలు 5 సంవత్సరాలు అయ్యే వరకు పిల్లలకి తగిన పౌష్టికాహారం అందజేయాలన్నారు. వాటి వల్ల చిన్న పిల్లలు అనారోగ్య బారిన పడకుండా ఉంటారన్నారు. అలాగే ఆకుకూరలు తినడం వల్ల గర్భిణీ స్త్రీలు రక్తహీనత బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండడం వల్ల తల్లి పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. అలాగే కాన్పుకి మధ్య గ్యాప్ పాటించాలని DWO రసూల్బీ అన్నారు. 7వ పోషక మాసం భీమ్గల్ ప్రాజెక్టు స్థాయిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో DWO రసూల్బీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా రసూల్బీ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీగా ఉన్న నుండి బిడ్డ 5 సంవత్సరాల వరకు తీసుకోవాల్సిన పోషకాహారం గురించి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పూర్వ ప్రాథమిక విద్య కొత్త సిలబస్ గురించి తల్లులకు తెలియజేయడం జరిగింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు వంటలను ముందు రోజు తల్లులు ప్రాజెక్ట్ ఆఫీసులో వంటలను తయారు చేయడం జరిగింది. వారికి బహుమతులు ప్రదానం చేశారు. చిన్నారులకు అన్నప్రసాద కార్యక్రమం చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ DMHO రమేష్, మెడికల్ ఆఫీసర్ అజయ్ పవార్, భీమ్గల్ స్వామి సులోచన, డిస్ట్రిక్ట్ మెడికల్ ట్రైనర్ CDPO స్వర్ణలత, ACDPO జ్ఞానేశ్వరి, రాంబాబు, కోఆర్డినేటర్ శ్రీదేవి, అరుణకుమారి, భీమ్గల్ మండల సూపర్వైజర్లు సావిత్రి, గంగ హంస, సరస్వతి, నాగలక్ష్మి, శారద, మంజుల, ప్రశాంత్, కిషన్, అంగన్వాడీ టీచర్లు తల్లులు పాల్గొన్నారు. ఈరోజు మేము మా భీమ్గల్ ప్రాజెక్టులో పోషణ మాసంలో భాగంగా వాళ్ళ ప్రాజెక్ట్ మొత్తం అందరు అంగన్వాడీ టీచర్లు, తల్లులు, పిల్లలు అందరితో కలిపి ఈరోజు పోషణ మాసం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మనకి డిప్యూటీ DMHO గారు వచ్చారు ఇక్కడికి. అలాగే అజయ్ గారు మెడికల్ ఆఫీసర్ గారు, స్వామి సులోచన గారు హెల్త్ సూపర్వైజర్ గారు, ఇక్కడ CDPOs మనకి స్వర్ణ మరియు జ్ఞానేశ్వరి ఉన్నారు, సూపర్వైజర్స్ వీళ్ళందరూ ఉన్నారు. హెల్త్ నుంచి ఇక్కడ లోకల్గా ఉండేటువంటి సూపర్వైజర్ కూడా ఒక మేడం వచ్చారు. వీరందరూ వచ్చారు. తల్లులు ముఖ్యంగా వచ్చారు. పిల్లలు ప్రీ స్కూల్ పిల్లలు డాన్స్లు అవి వేశారు ప్రీ స్కూల్ పాటలకి. ఈ సంవత్సరం మనకి పోషణ మాహంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటంటే పోషణది పడీది. పోషణంతో పాటుగా 2 త్రాసులు, ఎట్లాగైతే త్రాసులో 2 పళ్ళాలు సమానంగా ఉండాలో అలాగే పోషణం ఇచ్చుకుంటా చదువు కూడా ఉండాలి. చదువు కూడా ఎఫెక్టివ్గా ఉండాలి. నేటి సమాజంలో పిల్లల చదువుని ఇంప్రూవ్ చేయడానికి పునాది అనేది అంగన్వాడీలోనే వేస్తారు. ఆ అంగన్వాడీ 3 to 6 ఏజ్లో మెదడు అనేది 90% ఆఫ్ ది మెదడు ఫుల్లీ డెవలప్ అయిపోతుంది. ఆ వయసులో కనుక మన ప్రీ స్కూల్ ఏదైతే చెప్తామో అది పిల్లల మనసులో ఎల్లకాలం ఉండిపోతుందని చెప్పేసి మేము ఆ వయసు నుంచి వాళ్ళకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్లా చెప్పాలి, ఎలా చెప్పాలని రివైజ్డ్ కరికులం మీద మనకి నేషనల్ పాలసీ ఒకటే కరికులం ఉండాలని సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఆదేశించింది. దాని ప్రకారంగా మేము ట్రైనింగ్స్ అవి కూడా ఇచ్చి ఉన్నాము. ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో అదే ట్రైనింగ్స్ ఇస్తున్నాము. పోషణవి పడహి కూడా ఎట్లా ఉండాలి, లౌడ్ ఒక థాన్ లాగా ఒక పెద్దగా చదవడం, పెద్దగా మెసేజెస్ ఇవ్వడం. ఇవాళ రేపు పిల్లలు ఎవరు కూడా
పెద్దగా రీడింగ్ చేయట్లే, పెద్దగా ఎవరు చదవట్లే, ఫోన్లు చూసుకుంటూ ఉంటున్నారు. అట్లా కాకుండా మార్చడానికి ఒక మెసేజ్ ఇచ్చి, ఒక పేపర్ ఇచ్చి, న్యూస్ పేపర్ ఇచ్చి అలాంటి పెద్దగా సమాచారం తగ్గడం పెద్దగా రీడింగ్ అన్నది అలవాటు అవుతుందని మా యొక్క ఉద్దేశము. దీన్ని కంటిన్యూ చేయమని మనకు పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలు. దానికి తోడుగా పోషణ మాసంలో మేము ప్రత్యేకించి ఈ ప్రాజెక్టులు ఏం చేశారు, అందరూ పొయ్యిలు స్టవ్లు తెచ్చి ఆఫీస్ ప్రిమిసెస్లో ఏర్పాటు చేసి వాళ్ళని ఆ తల్లులతో వంటలు చేయించారు. తక్కువ ఖర్చుతో లోకల్గా అవైలబుల్ మెటీరియల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఎక్కువ పోషకాలు ఉండే ఆహార పదార్థాలు తయారు చేశారు. చాలా బాగా చేశారు వాళ్ళు. ఎప్పుడు తినే రెగ్యులర్ రొటీన్లో మన కొంత ఆకుకూర పచ్చదనం కలిపితే మనకి ప్రొటెక్టివ్ ఫుడ్, మనకి శక్తినిచ్చే ఆహార పదార్థాలు, పెరుగుదలనిచ్చే పదార్థాలు అందరూ ధాన్యాలు, పప్పులు అవన్నీ తింటారు. కానీ రక్షణనిచ్చే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అవి తక్కువ తింటున్నారు. కానీ వాస్తవానికి అది ఎక్కువగా తినాలి. దానివల్లనే ఒక వయసు పెరిగిన వచ్చిన నేను డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి పోషణ మాసంలో భాగంగా తల్లులకు మరియు పిల్లలకు మేమిచ్చే పిలుపు ఏంటంటే, వైద్య ఆరోగ్య శాఖ కానీ ఐసిడిఎస్ శాఖ కానీ ఏదైనా మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే, ఇరువురికి కూడా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత తల్లి చనిపోకూడదు, పుట్టిన బిడ్డ కూడా ఎప్పుడు చనిపోకూడదు, అంటే మాతృ మరణాలు, శిశు మరణాలు జరగకూడదు అనేదే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తున్నాము. దీంట్లో ఆరోగ్య సేవలు ఎంత ముఖ్యమో పోషణ కూడా అంతే ముఖ్యం. సో పోషణ అనేది ఐసిడిఎస్ ద్వారా అందుతుంది, ఆరోగ్య సేవలు అనేవి ఆరోగ్య శాఖ ద్వారా అందుతుంది. మరీ ముఖ్యంగా భయపడాల్సిన విషయాలు ఏంటంటే, త్వరగా నమోదు చేసుకోలేకపోవడం, గర్భిణీ స్త్రీగా ముందుగా 12 వారాల లోపలనే పేరు నమోదు చేసుకోవడము, ఆ తర్వాత అంగన్వాడీలో నమోదు చేసుకోవడం. ఇక్కడ వైద్య సేవలన్నీ కూడా రెండు డోసుల టీడీ ఇంజెక్షన్ తీసుకోవడము, మినిమం ఒక 5 సార్లు వైద్యుని చేత పరీక్ష చేయించుకోవడము. మరి పరీక్ష తర్వాత కూడా గర్భస్థ సమయంలో 9 నెలల వరకు కూడా ఒకవేళ పిండం తిరగకపోయినా, కడుపులో నొప్పి వచ్చినా, కడుపు గట్టిగా అయినా, ఏదైనా డిశ్చార్జ్ ఉన్నా, బ్లీడింగ్ ఉన్నా, అంటే నెలలు నిండగా ముందే బిడ్డ బాగా తిరగకపోయినా, తల్లికి వాపులు వచ్చినా, తల్లికి తల తిరుగుతున్నా, తల్లికి ఛాతిలో నొప్పి వచ్చినా, ఇంకా అసోసియేటెడ్ షుగర్ కానీ ఇంకేదైనా జాండీస్ కానీ ఏమైనా ఇమ్మీడియట్గా హాస్పిటల్లో చేరి తగిన వైద్య చర్యలు తీసుకోవడం వల్ల తల్లి త్వరగా కోలుకొని 12 బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉన్నది. అండ్ తల్లి కూడా ప్రతి తొలిచూలు అంటే ప్రైమీ డెలివరీ కేసు ఏదైతే ఉందో గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ కావడం వల్ల, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ సర్వీసెస్ అనేది వీళ్ళు యూటిలైజ్ చేసుకున్నట్టు అవుతుంది. మరీ ముఖ్యంగా నార్మల్ డెలివరీలు అయ్యే అవకాశాలు 100% పెరుగుతాయి. మరీ ముఖ్యంగా ఏంటంటే అనవసరంగా అయ్యే సిజేరియన్లను వీళ్ళు ఆపవచ్చు. కనుక మొదటి చూలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా డెలివరీకి. విద్యావంతుడు నాయకుడైతే ప్రజల కష్టాలు సులువుగా తెలుసుకుంటాడని కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిన్నబాలరాజు అన్నారు. కళాశాలలో నీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని తెలుసుకున్న నేత బోరుబావి వేయించి విద్యార్థుల దాహార్తిని తీర్చారని ఆయన కొనియాడారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని ఎమ్మెల్యే భూపతిరెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన బోరుబావిని మంజూరు చేశారు. బోరుబావి త్రవ్వడానికి కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, జిల్లా అధికార ప్రతినిధి చెరిమిల నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థులు నీరు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే భూపతిరెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి బోరుబావి మంజూరు చేశారని ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, చెలిమెల నర్సయ్య, ఎంపీడీఓ బాలకృష్ణ, చెలిమెల శ్రీను, వైగంగారెడ్డి, సురేందర్ గౌడ్, చిన్నారెడ్డి, బొక్కల బాలయ్య, లొక్కిడి రాములు, కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనాథ్, లెక్చరర్స్ విఠల్, మహేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ విద్యార్థులకు నీటి సమస్య ఉందని కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ మా దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే గారికి సంప్రదించడంతో అప్పటి ఏఈ మిషన్ భగీరథ ఏఈ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ దామోదర్ సార్ గారి దృష్టికి తీసుకెళ్తే ప్రస్తుతానికైతే సమస్య తీరాలని చెప్పేసి సహజంగా మిషన్ భగీరథ వాటర్ హాస్టళ్ళకి ఇవ్వాలి కానీ మామూలు కాలేజీలకు ఇవ్వడానికి ఒప్పుకోకపోయినా విద్యార్థులకు ఉన్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వారు గత 3-4 నెలలుగా ఈ 2 కళాశాలలకు మిషన్ భగీరథ వాటర్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే సమస్యను గుర్తించి కళాశాలలకు విచ్చేసి సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించి జూనియర్ కళాశాలకు 5 లక్షలు, డిగ్రీ కళాశాలకు 2 లక్షల రూపాయలని
నీటి సమస్య కోసం కేటాయించిన ఎమ్మెల్యే గారికి కాలేజీ యాజమాన్యం తరపున, విద్యార్థుల తరపున, అలాగే మా మండల కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా 2 కాలేజీలకు కూడా ప్రధాన సమస్య కాంపౌండు. భూములకు ధరలు పెరిగి కబ్జాలకు గురవుతున్న సందర్భంలో సమస్యను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. చాలా తొందరలోనే కాంపౌండ్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒక విద్యావంతుడు ఎమ్మెల్యే ఉంటే సమస్యల పరిష్కారం కోసం ఏ సమస్య ముందు పరిష్కరించాలి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి స్పందించి కాలేజీలు, స్కూళ్ళ కోసము నిధుల్ని కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా వీలైన తొందరలో కాలేజీ 2 కాలేజీలకు ప్రహరీ కూడా మంజూరు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దర్పల్లి మండల కేంద్రంలో మరి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఈ కాలేజీలకు ఇప్పటి వరకు మా అధ్యక్షులు బాలరాజు గారు చెప్పినటువంటి కాంపౌండ్ కానీ, అదేవిధంగా నీటి సమస్య ఎక్కువ ఉంది. కాబట్టి మరి మనకు ఎమ్మెల్యే గారు విద్యావంతుడు కావడం వల్ల అయ్యలా విద్యార్థి లోకంకి ఏం అందించాలనో దాన్ని పూర్తి స్థాయిలో డాక్టర్ భూపతి రెడ్డి గారు మరి ఈ సౌకర్యాలను కనబరచడం, అదేవిధంగా మరి డిగ్రీ కాలేజీకు డాక్టర్ భూపతి రెడ్డి గారు సైన్స్ ల్యాబ్ కూడా హామీ ఇచ్చారు. కాబట్టి దాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చి దానికి కూడా నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంలో మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. అదేవిధంగా మరి విద్యా పట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవంగా జరపడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సందీప్ మువ్వనెల జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ హనుమంతు, తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల ప్రజాపరిషత్ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రెడ్డి, ప్రాథమిక సహకార సంఘంలో చైర్మన్ కూచి సిద్ధు, రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, పొతంగల్ వెటర్నరీ హాస్పిటల్లో వెటర్నరీ డాక్టర్ సురేష్ కుమార్, కోటగిరి వెటర్నరీ హాస్పిటల్లో వెటర్నరీ అసిస్టెంట్ సుధీర్ గౌడ్, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం బసవంతరావు, కస్తూర్బా పాఠశాలలో కస్తూర్బా ప్రధాన ఉపాధ్యాయురాలు సవితారాణి, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్, మైనారిటీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ మోబిన్ జాతీయ పథకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ హనుమంతుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కోటగిరి గ్రామ పెద్దలు గంగాధర్ దేశాయ్ షార్వాతు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ హనుమంతు మాట్లాడుతూ కోటగిరి ఉమ్మడి మండల ప్రజలకు, రాజకీయ నాయకులకు, అధికారులకు, అనధికారులకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా డెలిగేట్ మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్, కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హామీద్, వైస్ చైర్మన్ అనిల్ కుల్కర్ని, మాజీ ఎంపీటీసీ సలీం, గ్రామ పంచాయతీ కార్యదర్శి ముజాఫర్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుతున్న సందర్భంలో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ యందు జరుపుకున్నాము. ఇట్టి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఉమ్మడి మండల ప్రజలకు, రైతులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి అందరూ రైతులు పాడి పంటలు పండించుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకెంత అభివృద్ధి పథంలో దూసుకుపోయే విధంగా పనిచేద్దామని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు. షరతులు లేకుండా రైతుల రుణాలను మాఫీ చేయాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఆలూరు మండల కేంద్రంలో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలంటూ రైతు జేఏసీ డిమాండ్ చేసింది. ఆలూరు మండల కేంద్రంలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైతు జేఏసీ నాయకులు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీని ప్రకటిస్తామని చెప్పి ఇంతవరకు ప్రకటించలేదని ఎద్దేవా చేశారు. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ 2 లక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా 15,000 చెల్లించాలన్నారు.
రేవంత్ రెడ్డికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదా అన్నారు. కేవలం కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మండల కేంద్రాలలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏదైతే ఈరోజు 3 నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాలలో తహసీల్దార్ ఆఫీసుల ముంగట నిరసన కార్యక్రమంలో భాగంగా ఆలూరు తహసీల్దార్ ఆఫీస్ ముంగట నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఏదైతే షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పుడు చేయడం లేదు కాబట్టి రైతు భరోసా డబ్బులు ఇప్పటికి వర్షాకాలం పంట 15 రోజుల్లో ముగుస్తుంది. అయినప్పటికీ ఇప్పటికి కూడా రైతు భరోసా డబ్బులు వేయనందుకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని, రైతు భరోసా 7,500 రూపాయల చొప్పున వెంటనే చెల్లించి ఈ దసరా పండుగకి ముందరనే చెల్లించి రైతుని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయినా కూడా రుణమాఫీ చేయకపోతే, రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోతే మా కార్యాచరణ మరింత ఉధృతంగా ఉంటుందని చెప్పి రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ షరతులు లేకుండా అమలు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని రైతు జేఏసీ నాయకులు లింగారెడ్డి ప్రభాకర్ హెచ్చరించారు. 2 పంటలకు ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఏకకాలంలో షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, 2 పంటలకు రైతు భరోసా 15,000 రూపాయలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలూరు మండల కేంద్రంలో రైతు జేఏసీ ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు లింగారెడ్డి వి ప్రభాకర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏ రైతు గాని ఏ సంఘం గాని అడగక ముందే తాను ముఖ్యమంత్రి కావడానికి రైతులందరికీ షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని, 2 పంటలకు ఎకరాల 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు. ప్రకటించడమే కాకుండా గత ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా వ్యవహరించిందని, పంటలను సైతం కొనుగోలు చేయడంలో అనేక లోపాలు ఉన్నాయని, రైతు రుణమాఫీ కూడా సరిగ్గా అమలు చేయలేదని విమర్శించిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దేగం, మచ్చర్ల, కల్లెడ, గగ్గుపల్లి తదితర గ్రామాల రైతు నాయకులు విజయభారతి, మోతి చిన్నారెడ్డి, కె మోహన్, ఎం మధు, రాజు, మచ్చర్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రావడానికి 7 గ్యారెంటీల్ని ప్రకటించింది. అందులో ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఎవ్వరు అడగక ముందే 2 లక్షల రూపాయలు రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు మోసం చేస్తున్నాడని చెప్పేసి ఈ ఆర్మూర్ డివిజన్ రైతు జేఏసీ ఇలా హెచ్చరిస్తా ఉంది, గుర్తు చేస్తా ఉంది. ఈ వెలుగులో రాష్ట్ర వ్యాప్తంగా 30% మంది కూడా రుణమాఫీ చేయలేదు. వెంటనే ఎలాంటి షరతులు లేకుండా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని, అట్టగా 2 లక్షల పైన ఉన్న వాళ్లకు డబ్బులు కట్టాలని చెప్పి షరతును కూడా తొలగించాలని, అట్లాగే 2 పంటలకు 15,000 రూపాయల రైతు భరోసాని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వెలుగులో మీరు ఒకవేళ చేయకపోతే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా రాజకీయాలకు అతీతంగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించాలి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని హెచ్చరించిన ఎమ్మెల్యే, కలెక్టర్. అరవై 68వ మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడలను ప్రారంభించిన మాజీ మంత్రి బోధని ఎమ్మెల్యే. విద్యార్థులకు ఆటలతో పాటు క్రీడలు ఎంతో అవసరం, ఘన స్వాగతం పలికిన విద్యార్థులు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా ఆర్మూర్ బల్దియా, నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ. కమిషనర్ కుర్చీకే మెమోరాండం. సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలి, పోషణ మాసంలో భాగంగా గర్భిణీలకు సూచించిన వ్యవసాయ సలహాదారుడు పోచారం. గ్యాస్ వినియోగదారులకు మోసం చేస్తున్న ఏజెన్సీ, సిలిండర్లో నీటిని నింపి వినియోగదారులకు అందజేత. మెద్దకొడపల్గల్లో వెలుగు చూసిన ఘటన.
నీడ్రా రావాలి, నిజామాబాద్ మెరుగుపడాలి. కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన అఖిలపక్షం. స్పందించకుంటే సీఎంను కలుస్తామన్న మేధావుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ కేశవులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.